శాప విముక్తి. అనగనగా ఒక పట్నంలో ఒక యువకుడుండేవాడు. అతను పుట్టు పేద. పైగా ముఖం మీద ఒక తెల్లని మచ్చ ఉండటం చేత తోడు వాళ్ళందరూ అతన్ని పొల్లయ్య అనే పేరుతో పిలిచి వేళాకోళం చేసేవారు. ఆ పట్టపు రాజుకి రూపసి అయిన ఒక కూతురు ఉన్నది. ఆమెను పెళ్లాడదామని ఎంతో మంది వీరులు, శూరులు అయిన రాజకుమారులు ఉబలాట పడ్డారు. వాళ్ళతో పాటు బొల్లయ్య కూడా ఆ రాజకుమారిని పెళ్లాడాలని సరదా పడ్డాడు. కానీ అతను రహస్యంగా అద్దంలో చూచుకున్నప్పుడల్లా, అయ్యో! నా మొఖం మీద ఇంత అసహ్యకరమైన తెల్ల మచ్చ ఉన్నదే. నా వంటి అనాకారిని ఆ రాజకుమారి వరిస్తుందా? అది కేవలం కలలో మాట అని అనుకొని నిరాశ చెందేవాడు. ఒక రోజున బొల్లయ్య రాజుగారి కోట మందిరం నుంచే పోతూ రాజకుమారిని చూచాడు. ఆమె కంటపడగానే ఏమైతే అదైంది అని ధైర్యం చేసి ఆమె ఎదుటకు పోయి తన ఉద్దేశం వెల్లడి చేశాడు. దానికి రాజకుమారి, బొల్లయ్య, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నట్టుగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ లాభమే ఉన్నది. నాకు పెళ్లి కాకూడదని సూర్యమహారాజు శాపం ఇచ్చాడు. ఆయన వద్దకు పోయి శాపం తీసివేయండని కోరదామంటే అది సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. కనుక నాకు కలిగిన శాపం తీసివేయించగల సమర్థుడు దొరికే వరకు ఇలా నేను కన్యగా ఉండిపోవాల్సిందే అన్నది. ఓస్, ఇదొక ఘనకార్యమా? ఆ సూర్యమహారాజు బతుకు నేను వెళ్ళి వస్తానుండు అన్నాడు బొల్లయ్య. అలాగైతే ముందుగా నీ ముఖం మీద మచ్చ పోగొట్టమని కోరుకో. నీ మచ్చ ఎప్పుడైతే పోతుందో నా శాపం అప్పుడే తొలగిపోతుంది అంటూ రాజకుమారి సలహా చెప్పింది. బొల్లయ్య వెంటనే బయలుదేరి అడవులు పట్టి సూర్యమహారాజు రాజ్యానికి దారేది అంటూ కనపడిన పక్షులను, వృక్షాలను, జంతువులను, కీటకాలను పలకరించి అడిగాడు. ఒక్కళ్ళు తెలియదన్నారు. చివరకు బొల్లయ్య ఒక ఏటిగట్టు చేరుకున్నాడు. ఆ ఏట్లో ఒక అందమైన తెల్లటి హంస ఈదులాడుతూ ఉన్నది. దాన్ని కూడా అడిగాడు బొల్లయ్య. అందుకు ఆ హంస, నా రెక్కలు పట్టుకొని వీపు పైన కూర్చోవోయ్, నిమిషంలో నీకు దారి చూపిస్తా అన్నది. ఆ మాటకు సంతోషించి బొల్లయ్య హంస వీపు మీద ఎక్కి కూర్చున్నాడు. క్షణం సేపట్లో అది అతన్ని అవతల ఒడ్డుకి దిగబెట్టి సూర్యమండలానికి దారి చూపింది. కొంచెం దూరం పోయేసరికి బొల్లయ్యకు ఒక తుప్పలో బాణము, అమ్ములు కనపడినాయి. తనది కాని వస్తువును తాకడం ఇష్టం లేక బొల్లయ్య తన దారిన తను పోబోతున్నాడు. ఇంతలో ఒక యువకుడు కనపడి, అబ్బాయి, నా బాణము, అమ్ములు కనపడకుండా పోయినాయి. వాటిని ఎవళ్ళైనా చేత పట్టుకుపోగా చూసావా అని అడిగాడు. దానికి బొల్లయ్య, ఇక్కడికి సరిగ్గా 20 గజాల దూరాన కుడి చేతి వైపు తుప్పల్లో అవి నాకు కనపడినాయి. పోయి తెచ్చుకో అని చెప్పాడు. నువ్వు చాలా న్యాయవంతుల్లా ఉన్నావు. నిన్ను చూడగా సంతోషమైంది. ఇలా ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు అని ఆ యువకుడు మళ్ళీ అడిగే వరకు బొల్లయ్య తన సమాచారం అంతా ఆ యువకుడికి వినికిడి చేశాడు. అది విని యువకుడు, అయితే నువ్వు నా వెంట వచ్చేయ్. మా నాయనగారి సూర్యమహారాజు. నా పేరు ఉదయతార అని చెప్పాడు. బొల్లయ్య చెప్పిన ఆనవాల ప్రకారం ఉదయతార తుప్ప దగ్గరకు పోయి తన బాణము, అమ్ములు తీసుకున్న తర్వాత నేస్తులు ఇద్దరు కలిసిపోయి సూర్యమహారాజు రాజ్యం చేరుకున్నారు. ఉదయతార నేస్తుడైన బొల్లయ్యను సూర్యమహారాజు, ఆయన భార్య ఛాయాదేవి ఎంతో గౌరవించి, నీకు ఇష్టం వచ్చినంత కాలం ఇక్కడ మాకు అతిథిగా ఉండిపోవాల్సింది అని కోరారు. ఎవరి దర్శనం చేసుకుందామని బొల్లయ్య ఆత్రంతో బయలుదేరాడో, ఇప్పుడు ఆ సూర్యమహారాజే తనను ఈ విధంగా కోరే వరకు బొల్లయ్యకు అపరిమిత ఆనందం అయిపోయింది. ఇలా బొల్లయ్య, ఉదయతార ప్రాణ స్నేహితులుగా ఉంటున్నారు. ఒక రోజున ఉదయతార వేటకు పోయి వస్తా అని తల్లితో చెప్పేసరికి ఆమె, నాయనా, ఎక్కడికైనా వెళ్ళు, కానీ గండకీ నది వద్దకు మాత్రం పోబోకుమా. అక్కడ మాయాపక్ష రూపంలో దుష్టగ్రహాలు తిరుగుతూ ఉంటాయట అని హెచ్చరించింది. ఏ పనైతే వద్దంటామో ఆ పనే చేయటం పిల్లల నైజం. అందుచేత ఉదయతార సరేలే అంటూ తల్లి ఎక్కడికైతే వద్దన్నదో సరిగ్గా ఆ గండకీ నదికే దారి తీశాడు. కొంచెం సేపటికల్లా లెక్కలేనన్ని గ్రహాలు మాయాపక్షులుగా వచ్చి ఉదయతారను, బొల్లయ్యను చుట్టేసి బాధించసాగాయి. సూర్యకుమారుడైన ఉదయతార ఆ బాధకు తట్టుకోలేక వెంటనే సోలిపోయాడు. గుండె నిబ్బరం గల బొల్లయ్య గభీమని బాణం చేతపట్టి మాయాపక్షులన్నిటినీ 30 ఆమడ దూరం వరకు చెదరగొట్టాడు. కింద పడిన మాయాపక్షులను గొంతు మెలపెట్టి చంపేశాడు. కొంతసేపటికి ఉదయతార తేరుకొని లేవగానే ఇద్దరు కలిసి ఇంకా మిగిలి ఉన్న మరికొన్ని పక్షులను పట్టి చంపివేశారు. తరువాత వాళ్ళు ఇంటికి చేరుకొని
గండకీ నది వద్ద జరిగిన చిత్రాలన్నీ పూసగుచ్చినట్టు రాజుకు రాణికి చెప్పారు. బొల్లయ్య ప్రజ్ఞ వల్ల తమ కుమారుడు బతికి బయటపడినందుకు వారు సంతోషించారు. అతని సాహసానికి మెచ్చుకొని సూర్యమహారాజు ఏదైనా ఒక వరం కోరుకో అన్నాడు. ఇదే సమయం అనుకొని బొల్లయ్య తన మనసులో ఉద్దేశం దాపరికం లేకుండా ఆయనతో చెప్పేశాడు. సూర్యమహారాజు సరే అని చెప్పి మంత్రోదకం చల్లేసరికి బొల్లయ్య ముఖం మీద తెల్ల మచ్చ ఒక్కసారిగా మాయమైపోయింది. ఆ మచ్చ పోయిన వెంటనే అతనికి సుందరమైన స్వరూపం వచ్చింది. అప్పుడు బొల్లయ్యకు రాజకుమారి చెప్పిన మాటలోని అంతర్ధానం బోధపడింది. ఈ విధంగా తన ప్రజ్ఞ వల్ల బొల్లయ్య ఎవరికి సాధ్యం కానటువంటి సూర్యమండలానికి పోయి సూర్యమహారాజు వద్ద వరం పొంది తన మచ్చ పోగొట్టుకొనటమే కాకుండా రాజకుమారి శాపం కూడా విముక్తి చేయగలిగాడు. తరువాత అతను భూలోకానికి దిగివచ్చి ఆ రాజకుమారిని పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నాడు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.